అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పరమానందయ్య శిష్యుల కథ నుంచి 'సున్నం వెయ్యండి' అనే ఒక కథను వినేద్దాం. పరమానందయ్య గారి కూతురి పెళ్ళనుకుంటారు గదా! అందుకోసమని పరమానందయ్య గారి భార్య, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ కొంతమందిని ఆడవాళ్ళని పిలిచి అందరూ కలిసి సున్నుండలు జేస్తూ ఉంటారనమాట. అయితే అంతలోకి అక్కడికి పరమానందయ్య గారి శిష్యుల్లో ఒకడొస్తాడనమాట. వచ్చి చూసేటప్పటికి అక్కడ సున్నుండలు చేస్తూ ఉంటారు కదా! వాళ్ళని చూసి, "అమ్మగారు ఏంటివండి?" అని జెప్పని అడుగుతాడు. అడగంగానే ఆవిడంటుంది, "విషం నాయనా విషం. ఇవి తింటే చస్తారు" అని జెప్పి అంటుంది. అనగానే, "అవునా అమ్మగారు? అవునవును. విషం తింటే చస్తారు" అని జెప్పి అనుకుంటూ అక్కడి నుంచి ఎళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతాడు శిష్యుడు. అయితే అక్కడున్న ఆడవాళ్ళుంటారు గదా! వాళ్ళడుగుతారు, "ఏంటమ్మా అలా చెప్పావు పాపము అతనికి" అని చెప్పనడిగితే, అలా చెప్పకపోతే ఏముంది ఆ శిష్యులందరూ కలిసి మొత్తం తినేస్తారు" అని అంటుందావిడనమాట. సరే తర్వాత పరమానందయ్య గారు పిలుస్తారు శిష్యులందరిని. పిలిచి, "ఒరేయ్! కు కు అమ్మాయి పెళ్ళనుకుంటున్నాము. ఇల్లు చూస్తే ఇట్లా ఉంది. చూసారు గదా ఇంటి పరిస్థితి. మీరందరూ వెళ్లి ఒక 2 వీసల సున్నం తెప్పించండి" అని చెప్తాడు. చెప్తారనమాట. చెప్పంగానే సరే శిష్యులందరూ సున్నం తేవడానికెళ్తారు. ఇంక అందరూ అడుగుతారు. "ఏంటి ఎందుకు సున్నం తీసుకురమ్మంటున్నారు?" అని చెప్పి. "మనకెందుకు గురువుగారు సున్నం తెమ్మంటే సున్నం తెద్దాం, కన్నం ఏయమంటే కన్నం ఏద్దాం" అని చెప్పి ఇంక అట్లా అనుకుంటారు. సరే పరమానందయ్య గారు చెప్తారు. సున్నం తీసుకొచ్చి పరమానందయ్య గారికి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత "నాకెందుకిస్తున్నార్రా? ముందు ఇంటికి సున్నం వెయ్యండి" అని చెప్పి అంటారు. అనగానే సరే అని ఇంకా ఈ శిష్యులందరూ కలిసి ఆ సున్నం తీసుకొని ఇంటి బయటకొస్తారనమాట. ముందు ఇంటికి సున్నం వేయమన్నారు గురువుగారు. అంటే గురు పరమానందయ్య గారి ఇంటి ముందున్న ఇంటికి సున్నం వెయ్యాలి అని చెప్పి పరమానందయ్య గారి ఇంటి ముందు ఒక ఇల్లుంటుంది గదా! ఆ ఇంటికెళ్ళి సున్నం వేస్తూ ఉంటారనమాట. ఆ ఇంటికెళ్ళి సున్నం వేస్తూ ఉంటే ఇంతలోకి సరి పరమానందయ్య గారు బయటకొస్తారు ఏదో పని మీద. బయటికి రాగానే చూసేటప్పటికేముంది పరమానందయ్య గారి ఇంటికి వెయ్యాల్సిన సున్నం కాస్త ఆయన ఇంటి ముందున్న ఇంటికి సున్నం వేస్తూ ఉంటారు శిష్యులందరూ కలిసి. ఇంక చూసి "ఒరేయ్! ఒరేయ్! తెలివి తక్కువ దద్దమ్మల్లారా ఆ ఇంటికెందుకురా సున్నం వేస్తున్నారు? మన ఇంటికి గదా సున్నం వేయమంది నేను" అని చెప్పంటారు. అని ముందు మన ఇంటికెయ్యండి సున్నం అని చెప్పేసి ఇంకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఇంకొక శిష్యుడొస్తాడు గదా! "ఒరేయ్! గురువుగారు చెప్పింది అర్థం కాలేదా మీకు? ముందు మన ఇంటికి సున్నం వెయ్యాలి. తర్వాత పెళ్లి వారికి సున్నం వెయ్యాలి. అర్థమైందా నేను చెప్పింది" అని చెప్పంటే, అలాగే అలాగే అనుకుంటూ అందరూ వచ్చి ఈ పరమానందయ్య గారింటికి సున్నం వేస్తారనమాట. తర్వాత ఇంక పెళ్లి వాళ్ళు ఒక్కొక్కళ్ళే వస్తూ ఉంటారు. ఇంగ వాళ్ళు ఇట్లా ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా ఇంక శిష్యులందరూ కలిసి వాళ్ళని తీసుకెళ్తారనమాట. "రండి రండి బావున్నారా? అందరూ క్షేమమేనా?" అని జెప్పి, "రండి రండి" అని జెప్పి అక్కడ తీసుకెళ్ళి ఒక బకెట్‌లో సున్నం ఉంటుంది. ఆ సున్నం కాస్త తీసుకొని పెళ్లి వారికేస్తూ ఉంటారనమాట. కొంతమందేమో నవ్వుకుంటూ కామ్‌గా ఎళ్ళిపోతారు. కొంతమేమో చిరాగ్గా చూస్తారు. కొంతమంది ఇంకా ఇది చూసేటప్పటికి ఇంకా పెళ్లి పెద్దుంటాడు పెళ్లి కొడుకు తండ్రుంటాడు గదా! ఆయనొస్తారనమాట. చూసి "అమ్మ, అమ్మ ఏ ఏంటి పెళ్లి వాళ్ళకి సున్నమేస్తున్నారేంటి? మీకేమైనా బుద్ధుందా?" అని జెప్పి ఇంక పరమానందయ్య గారిని పిలుస్తారనమాట. "చూడండి మీ శిష్యులు ఏం జేస్తున్నారో" అంటే "ఏంట్రా ఇది?" అని జెప్పి అడుగుతారనమాట పరమానందయ్య గారు. "మీరే గదండీ సున్నమేయమంది" అని జెప్పి అనంగానే మమ్మల్ని పెళ్ళికి పిలిచి ఇట్లా అవమానిస్తారా మమ్మల్ని? అని జెప్పి ఇంక మీరు వద్దు, ఈ పెళ్లి వద్దు, మీ కూతురు వద్దు అని జెప్పి ఇంకా పెళ్లి వాళ్ళందరూ పాపం వదిలేసి అక్కడ మగ పెళ్లి వాళ్ళందరూ ఎళ్ళిపోతారనమాట. ఇంక ఎళ్ళిపోంగానే ఇంక పాపం పరమానందయ్య గారు, ఆయన భార్య కూర్చొని ఇంక ఏడుస్తూ ఉంటారనమాట. ఇంక పరమానందయ్య గారి దగ్గరికి శిష్యులందరూ వెళ్ళంగానే, ఇంక మిమ్మల్ని నేను ఛీ అనరు. ఇంక మిమ్మల్ని భరించడం నా వల్ల గాదు. ఇంక మీ తెలివి తక్కువ పనుల్ని ఇన్నాళ్ళు భరించాను. కానీ ఇంక నా కూతురి పెళ్లి గూడా చెడిపోయింది. మీరు వెళ్ళిపోండ్రా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని జెప్పి ఇంక కోపంగా అరుస్తారనమాట. ఇంక భార్య గూడా ఇంక పంపించండి. ఈ తెలివి తక్కువ వాళ్ళని మన ఇంట్లో పెట్టుకొని నా కూతురి పెళ్లి గూడా ఆగిపోయింది వీళ్ళ వలన అని జెప్పి పాపం బాగా శిష్యులని ఇద్దరు బాగా కోపడతారనమాట. ఇంకొప్పడంగానే ఈ గురువుగారు "నమస్కారం అండి. వెళ్ళొస్తామండి. అమ్మగారు క్షమించండి. గురువుగారు క్షమించండి" అనుకుంటూ పాపం వాళ్ళందరూ బయటికెళ్ళిపోతారు. ఇంకా బయటికెళ్ళి "ఒరేయ్! నన్ను గురువుగారు బాగా తిట్టారు. నాకింక చచ్చిపోవాలనిపిస్తోంది" అని జెప్పి శిష్యుల్లో ఒకడంటాడు. అనంగానే "అవునురా! అందరం చచ్చిపోద్దాం. మన ఈ విషం గూడా మన ఇంట్లోనే ఉంది. అమ్మగారు జేసి పెట్టారు.
అని జెప్పి ఈ ఈ అంతకుముందు అడిగితే సున్నుండల్లో విషం అది విషం అని చెప్తుంది గదా! పరమానందయ్య గారి భార్య. ఇంకా చక్కగా అందరూ వెళ్లి విషం తిందాం రా, విషం తిందాం అని జెప్పి ఇంకా పాపం ఆ సున్నుండల డబ్బా తీసుకొచ్చి చక్కగా ముందు పెట్టుకొని కూర్చొని ఇంక తింటూ ఉంటారనమాట. ఆహా! ఎంత బావుంది విషం, ఎంత బావుంది. చాలా తియ్యగా ఇదేంట్రా విషం ఇంత తియ్యగా ఉంది అనుకుంటూ చక్కగా కడుపు నిండా సున్నుండలు తినేస్తారనమాట. తినేసి పడుకొని నిద్రపోతారు. అలా కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.